ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాను రా, ఇంకా రాలేదు రైడు. ఏ వచ్చి ఆగగు, ఆ కార్ లో పెట్టేయండి బ్యాగ్లని. అన్నారే ఫ్రెండ్, ఫైనల్ గా ఇండియాకి వచ్చావు అనమాట. థ్యాంక్ యూ రా. ఏమైంది డల్ గా ఉన్నావు? అక్కడికి వెళ్ళి బాగానే డాలర్స్ లో సంపాదిస్తున్నావుగా, ఇంకేంటి? అరే డాలర్స్ లోనే సంపాదిస్తున్నా, కానీ నా ఖర్చులన్నీ డాలర్స్ లోనే, అదే విధంగా నేను కట్టే ట్యాక్స్ కూడా డాలర్సే. సో ఎలా వస్తుందో అలా పోతుందిరా. ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఇండియాలో ఉన్న నా ఫ్యామిలీ కోసం ఆ దేశంలో టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకున్నా, కానీ ప్రీమియం చూస్తే అయ్యో బాబోయ్ చాలా ఎక్కువ ఉంది, అందుకనే తీసుకోలేదురా. అరే పిచ్చోడా, ఫారెన్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో టర్మ్ ప్లాన్స్ అనేవి 50% చీపర్ రా. ఇండియాలో తీసుకో. ఏంటి నాలాంటి ఎన్ఆర్ఐస్ ఇండియాలో టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చురా, ఎటువంటి ప్రాబ్లం లేదు. పైగా నాతో కంపేర్ చేస్తే, అంటే ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే నీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఫస్ట్ వన్ జిఎస్టీ. మేము 18% జిఎస్టీ కట్టాలి, కానీ నువ్వు ఎన్ఆర్ఐ కాబట్టి 18% జిఎస్టీ కట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్